ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దరిద్రం ఎవరికి వస్తుంది అంటే బద్ధకముగా పనిచేసే వారికి దరిద్రం అనేది వస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. అంటే ఈరోజు చేసే పనిని రేపు చేద్దాము, ఎల్లుండే చేద్దామని వాయిదాలు వేసుకునేవారంట దరిద్రులు అవుతారంట. అందుకే దేవుడు అంటాడు, బద్ధకముగా మీరు పని చేయవద్దు. మీరు బద్ధకముగా పని చేశారు అంటే దరిద్రం అనేది పరిగెత్తుకుంటూ వస్తుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము చేసే పని ఏ పనైనా కావచ్చు. ఉద్యోగమైనను, చేతి పనైనను, వ్యాపారమైనను, కూలి పనైనను, ఏదైనా కానీ మనము బద్ధకముగా పనిచేసేవారిగా ఉండకూడదు. పనిలో శ్రద్ధ ఉండాలి. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారు ఐశ్వర్యవంతులవుతారు.